బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సూర్యాపేట నల్గొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సూర్యాపేటకు మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల భారీ బైక్ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేటలో కేటీఆర్ పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. నల్గొండ పట్టణంలో మంత్రి కేటీఆర్ ఐటీ టవర్ను ప్రారంభించనున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి హరిప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హరిప్రసాద్, నల్గొండ అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో పురపాలక శాఖ మంత్రి ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన అదేవిధంగా ఐటీ బస్ ఓపెనింగ్ మాత్రం మొదటగా 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా సూర్యాపేట చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత బైక్ ర్యాలీ ద్వారా అంటే సూర్యాపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. బైక్ ర్యాలీ ద్వారా మొత్తం ఏదైతే పాత కలెక్టరేట్ లో నిర్మాణం చేపట్టనున్న ఐటీ హబ్కు సంబంధించిన బిల్డింగ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన పనులను చేస్తారు. అదేవిధంగా 804 మంది అక్కడపెట్టిన లబ్ధిదారులకు ఇలా పంపిణీ చేస్తారు. అదేవిధంగా అక్కడ నాగార్జున అది జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఏదైతే సభ ఉందో బహిరంగ సభలో మాట్లాడిన అనంతరం మధ్యాహ్నం భోజనం ముగించుకొని ఆ తర్వాత ద్వారా నల్గొండ చేసిన తర్వాత బైపాస్ మరిగూడ బైపాస్ స్టేషన్ వద్ద 9.5 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. దాన్ని శంకుస్థాపన చేసిన అనంతరం సొంతంగా బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ప్రభుత్వ స్థలంలో ఐటీ టవర్ నిర్మాణం జరిగింది. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆ ఐటీ టవర్ నిర్మాణానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సెంట్రల్ లైటింగ్ సిస్టమ్స్ ని వాళ్ళు ఓపెన్ చేయడం ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు సుమారు నల్గొండకి 1400 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి కొన్నేమో అభివృద్ధి పనులు పూర్తయిన వాటిని ప్రారంభిస్తారు. మరికొన్ని మాత్రం శంకుస్థాపన చేస్తారు. తర్వాత సాయంత్రం 5 గంటలకి స్థానిక నాగార్జున కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో ఆయన పాల్గొని మాట్లాడతారు. మొత్తాన్ని చూసుకున్నట్టయితే మొత్తం నల్గొండ జిల్లా మీద మంత్రులు హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ బాగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళ ఈ పర్యటనలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలోనే ఏవైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి రోడ్ల అభివృద్ధి అదేవిధంగా వివిధ రకాల మార్కెట్ యార్డ్స్ అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ సిస్టంతో పాటు ప్రధాన కూడల్లో మొత్తం పార్కుల ముఖ్యంగా కేవలం రాజధాని కేంద్రాలకు అదేవిధంగా మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన ఐటీకి సంబంధించి మాత్రం జిల్లా కేంద్రాల్లో తీసుకురావడం పరిణామాన్ని కూడా చాలా మంది నిరుద్యోగులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా చాలా తక్కువ సమయంలోనే నల్గొండలోని ఐటీ టవర్ నిర్మాణం జరిగింది. ఐటీ టవర్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు ఐటీ మినిస్టర్ కేటీఆర్. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ఏదైతే ఐటీ కావచ్చు అదేవిధంగా అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక 2 చోట్ల ఆశీర్వాద సభలకు సంబంధించి ప్రజల నివేదన సభలకు సంబంధించి మాత్రం పార్టీ కేంద్రంతా కూడా సమాయత్తమై అసలు కేటీఆర్ ఇంకా ఏమైనా వరాలు ఇస్తారనే దానికి సంబంధించి మాత్రం వాళ్ళు ఆశగా ఎదురుస్తున్న పరిస్థితి ఉన్నది. ఏదైతే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక నల్గొండ జిల్లాను కావచ్చు అదేవిధంగా సూర్యాపేట జిల్లాను కావచ్చు ఏమీ అభివృద్ధి చేయలేదు. ఏదైతే కేసీఆర్ గత ఎన్నికల్లో దత్తత తీసుకుంటానని ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు సుమారు 900 కోట్ల వరకు కూడా ఖర్చు చేశారు. ఇంకొక 600 కోట్ల వరకు శంకుస్థాపన కూడా చేసి ఉన్నాయి. కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీలకి అభివృద్ధి చేయడానికి వాళ్ళకు అవకాశం లేదనే విధంగా కూడా ఈ సభ కూడా యువతలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా అక్కడ పాత కలెక్టరేట్ లో ఐటీ హబ్ అదేవిధంగా ఇక్కడ కొత్తగా నిర్మాణించిన నల్గొండలో కొత్తగా నిర్మాణం చేపట్టిన ఐటీ హబ్ నిర్మాణంతో యువతకు చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన వస్తుందనే విషయాన్ని మాత్రం ప్రజలకు తీసుకెళ్లడానికి ఐటీ అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కి సంబంధించిన ఈ పర్యటన దోహదపడుతుందని కూడా టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. నల్గొండ జిల్లాలోని సూర్యాపేట నల్గొండలో ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో
1430 కోట్లతో ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఇక హైదరాబాద్ నుంచి మొదటగా సూర్యాపేట చేరుకొని సూర్యాపేటలో ఐటీ హబ్ ప్రారంభం చేయనున్నారు. అండర్ డ్రైనేజీ పనులతో కలుపుకొని 517 కోట్లతో పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుండి మధ్యాహ్నం నల్గొండకు చేరుకొని అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. దీంట్లో ప్రధానంగా నూతనంగా నిర్మించిన ఐటీ టవర్ ని ప్రారంభిస్తారు. స్థానిక నాగార్జున కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో పాల్గొంటారు.